పోనీలేండి సార్, మనం పీరీలు ఎత్తుకునే వాళ్ళం, మనం దర్గాలకు వెళ్ళే వాళ్ళం, ఆ, అన్ని చేసేవారు. మన హిందువులు, మన హిందువులు వాళ్ళ పేర్లు కూడా పెట్టుకునే వాళ్ళు. పెట్టుకున్నారు. అవును, అన్ని దర్గాలో చోట్లకి వెళ్తాం. మనకు పిల్లలు పుట్టట్లే అంటే దర్గాకి వెళ్ళి మొక్కుంటే అవును పుడితే వాళ్ళ పేర్లే పెట్టుకునే వాళ్ళు. అవునవును. అంత చక్కగా పరమత సహనం ఉన్న ఈ దేశంలో ఈ అందరం పాకిస్తాన్ అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం. ఇప్పుడు ఇది వేద భూమి అండి. ఏ ఏ భూమికి రాలేదు ఈ పేరు. అవును వేద భూమి, కర్మ భూమి, ఋషులు నడయాడినటువంటి భూమి భరత భూమి. మరి ఏ గడ్డకి ఈ ఆసియా ఖండంలో కూడా ఎక్కడ దేనికి కూడా లేదు. లేదు. అవును ఈ ధర్మాలన్నీ కూడా ఎవరో చెప్తూ వచ్చినాయి అందరికీ. సనాతన ధర్మం ఎవరు చెప్పలే, స్వతహాగా భగవంతుడు బోధించినటువంటిది. ఎందుకంటే హిందువులకు భగవద్గీత లేకపోతే అసలు ఇవన్నీ ఉత్తదే అని చెప్పేవాళ్ళేమో. అంతే. ప్రపంచం మొత్తం కూడా మార్చరానటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీతలోనే ఉంటుంది సైన్సు, అన్నీ ఉంటాయి అందులోనే. మనిషి మనుగడంతా అందులో ఉంటుంది. మరి ఎవరు చెప్పారు ఆ రోజున? ఏ గురువు చెప్పలా, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ద్వాపరయుగంలో. నిజంగా మీకు ఏదో గాలివాటంగా సక్సెస్ వచ్చిందేమో అనుకున్నా కానీ మీలో ఇన్బిల్ట్ అద్భుతమైన ప్రతిభ. కొన్ని వీడియోలు చూసినప్పుడు ఇక్కడ మన చోట మన దగ్గరే ఉంటా కూడా వందే మాత్రం చెప్పలేని వాళ్ళు, భారత మాతకి జై కొట్టలేని వాళ్ళు చాలా మందిని చూసినప్పుడు భలే బాధేసిద్దండి. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టాను హిందువుగా, నేను చచ్చిపోవడానికి సిద్ధం. మా వరకు నేను, కొంతమంది మారుతున్నారు, మతాలు మారుతున్నారు, అది వాళ్ళ ఇష్టం, అది వేరే విషయం. ఇప్పుడు మనము, మా తాతగారు ఒక మాట చెప్పాడు, ఒరే మనం హిందువులరా, మన దేవుడు ఇదని. మన స్వధర్మం అది ఎంత తక్కువైనా దాన్ని పాటించాలి, దాన్ని పాటించి వెళ్ళిపోవాలి. ఈరోజు దీనికి న్యాయం చేయలేనుడు పక్కకి వెళ్ళి నువ్వే న్యాయం చేస్తావు. ఇక్కడ మోసం చేసే వీళ్ళని, అక్కడ వాళ్ళని ఎప్పుడూ మోసం చేస్తావు నువ్వు. మరి ఇది కథ కూడా ఉంది కదండి. ఒక తేలు నీళ్ళల్లో పడి చచ్చిపోతుంటే ఒక మనిషి వచ్చి దాన్ని లాగుతా ఉంటాడు, కొడతా ఉండిద్ది. కొడుతున్నా కూడా ఈయన తీస్తానే ఉంటాడు బయటికి. ఈ పక్కనోడు వచ్చి ఎందుకు అది కొడుతున్నా కూడా దాన్ని కాపాడుతాను చూస్తున్నాం అంటే, తేలు అది కొట్టడం దాని ధర్మం, మనిషి మనం కాపాడడం మన ధర్మం. మరి దాన్ని బట్టి మారే వాళ్ళని చూసి తస్మా జాగ్రత్తగా ఉండాలి అవతల వాళ్ళు. 100% అండి. అది నాకు అనిపించేది. ఇప్పుడు సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, వాడు వాళ్ళ బాస్ను మోసం చేసి వీడికి హెల్ప్ చేస్తాడు. చేసిన తర్వాత సార్ నేను మంచి పని చేశా కదా అంటే తప్పని కాల్ చేస్తాడు వాడు. అదేంటి సార్ నేను ఇంత చేశాను, నువ్వు అంత 20 ఏళ్ళు నిన్ను పెంచినోన్నే మోసం చేసినావు, నన్ను చేయవని ఏంట్రా గార్డెన్. కాబట్టి స్వధర్మాన్ని వదిలిపెట్టినోడిని ఏ ధర్మం కూడా పట్టించుకోదు, కాపాడదు కూడా. వీళ్ళేదో భ్రమల్లో బతుకుతున్నారు. నువ్వు నీ ధర్మాన్ని పట్టుకొని నువ్వు వేలాడు, ఏ రోజుకైనా భగవంతుని అనుగ్రహం నీకుంటది. ఎప్పుడో చెప్పారు, స్వధర్మో పరధర్మో భయావహ. అంటే మన ధర్మం ఎంత చెడ్డదైనా మనల్ని కాపాడుతుంది, పరధర్మం ఎంత గొప్పదైనా సరే అది నీకు ఉపయోగపడదు. అసలు భగవంతుడు నీ వెంటే ఉన్నాడు, నువ్వు చూసుకోలేకపోతున్నావు. నీ వెంటే ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు, నీలోనే ఉన్నాడు, నువ్వు చూడగలిగినాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూసుకున్నాడు చూడండి. రాముడిని మీరు కొలిచారు కాబట్టి. అసలు నేనేమిటండి, ఎక్కడో పల్లెటూళ్ళలో ఆటో అనౌన్స్మెంట్లు చేసుకుంటా ఉండాల్సిన వాడిని నేను ఈరోజు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నా. ప్రపంచం ఎక్కడికి వెళ్ళా గుర్తుపడుతున్నారు పెద్ద పెద్దలు. మొన్న ఈ విషయం చెప్పడం మర్చిపోయాను, కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు జేబేరీ క్యాపిటల్స్లో అది అమరావతి నవనిర్మాణం మోడీ గారు వస్తున్నారు ఆ రోజు. మరి గుంటూరులో టీడీపీ లీడర్లు వచ్చి, మాధవి గారు అని ఒక ఆవిడ వచ్చి, ఇట్టా ఎంపీ గారు వస్తున్నారు, మంత్రి గారు మీకు సన్మానం చేసుకోవాలండి రఘుకుల తిలకాకి అని చెప్పారు. అపాయింట్మెంట్ కూడా ఉందండి రావాలన్నారు. సరే వెళ్ళాం కారు వేసుకొని, వాళ్ళ కారులోనే. వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి ఆప్యాయంగా పలకరిచ్చాడు, శాల్వతో సన్మానం చేశాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాను నేను? ఆయన దేశంలో రిచెస్ట్ ఎంపీ. మరి ఈ పాట తీసుకెళ్ళింది నన్ను. ఇక తర్వాత హైదరాబాద్లో మ్యూజిక్ డైరెక్టర్ గారు విడిగా మనల్ని రాణిస్తారా? ఈ పాట తీసుకెళ్ళింది. ఇక సినిమా జబర్దస్త్ యాక్టర్లు, అరే వాళ్ళని చూడాలని మనం కుతూహలు పడతా హైదరాబాద్ వస్తాం. మరి వాళ్ళు నన్ను చూసి పాటేసుకోవడం ఏమిటి? ఎప్పుడో జబర్దస్త్ లో కూడా తీసుకుంటారు, ఈ పాటకి అడిగి ఉండాలి మిమ్మల్ని. ఇదంతా మన గొప్పతనం కాదు సార్, భగవంతుడు వెనక నడిపిస్తున్నాడు, మనం నడుస్తున్నాం. రే కొండల స్వామి, ఇదిగో దీంతో నువ్వు కొట్టబోతున్నావు ఇండియాని అని నన్ను సమితిగా వాడి వదిలాడు అస్త్రాన్ని. రామబాణం అంటారు తెలుసుగా, ఇక అది వదిలితే తిరుగుండదు. ఇది నా లైఫ్ అచీవ్మెంట్, ఈ రఘుకుల తిలక. నేను ఇంకా ఈ బ్రతికినన్నాళ్ళు చనిపోయినా సువర్ణ అక్షరాలు ఉంటాయి, రఘుకుల తిలక రారా కొండల స్వామి అని. 100% అంత గిఫ్ట్ ఇచ్చాడు రాముల వారు. వాట్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్?
అదే నెక్స్ట్ ఈ సాంగ్ దమ్మున్న హిందువుల సాంగ్ ఇంకో 1 వీక్ 10 days లో రిలీజ్. ఓకే, రిలీజ్ చేస్తాం. ఇంకేదైనా అవకాశాలు వస్తే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతారా ఇంకా సినిమా ఇండస్ట్రీకి? అంతేనా? ఏమోనండి, అది మనం చెప్పే మన చేతుల్లో ఏముంది? రాముడి సంకల్పం మరి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఎక్కడో రోడ్డు పక్కన పూరిపాకలో ఉండేవాడిని అద్దింట్లోకి తెచ్చాడు, అద్దింట్లోంచి సొంత ఇంట్లోకి తెచ్చాడు. తాళాలతో పాడేవాడిని ఆర్కెస్ట్రాలో పాడేలాగా చేశాడు, ఆర్కెస్ట్రాని రికార్డింగ్ చేశాడు, రికార్డింగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి తెచ్చాడు. ఏమో అన్నీ ఆయనే చేస్తున్నాడు. ఇది కూడా ఆయన సంకల్పం ఉంటే చేస్తాం. ఆయన ఏం చెబితే అట్లా వెళ్ళిపోవటమే, అంతే. మన చేతుల్లో ఉండదు, మనం గొప్పవాళ్ళమే కాదు. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. చాలా అద్భుతమైన టాక్ ఇది. చాలా సంతోషం. అంటే నేను ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తాను కానీ ఇంత చక్కటి ఇంటర్వ్యూ, ఇంత ఒక మంచి మనిషి మీరు, మంచి మనసు మీది. సో ఇలాగే అద్భుతమైన విజయాలు సాధించాలి. మీ కొడుకు అండగా, నెక్స్ట్ మీ మనవాళ్ళు కూడా వస్తారేమో. ఇంకా మనవరాళ్ళేనండి. మనవరాళ్ళేనా? నాకు కూడా సార్ మా మనవరాళ్ళనే అక్కడ ఉంచండి. నేను మొదటి నుంచి మా అబ్బాయి చెప్తుంటా, అయ్యా మనం బతికింది బ్రతుకు కాదు, మన బిడ్డల బ్రతుకు బాగుండాలి. వాళ్ళు ఏదో ఇంటి చాటున హౌస్ వైపుల్లాగా ఆ భర్తల దగ్గర ఉండకూడదు. చదువుతో పాటుగా మనకు సంగీతం ఇది ఎట్లాగో న్యాచురల్గా వచ్చింది. ఆ పిల్లలకు కూడా మంచి ప్లేస్లో ఉంటే, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంటే మంచి కళాకారులు ఉంటారు. నేర్పిస్తే వాళ్ళు వజ్రాలు అవుతారు. ఇక్కడ ఎంతో మంది నేర్పిస్తారు మ్యూజిక్ కానీ అన్ని. ఇప్పుడు నాకుండే పరిస్థితిని బట్టి నాకున్నంతలో చూస్తా. మీరు అక్కడ నుండి పిల్లలకి అన్ని నేర్పించుకుంటే మంచి చదువు వస్తుంది, విజ్ఞానం వస్తుంది. అట్లా చేద్దామని నాకైతే ఆశ ఉందండి. పంపించండి, మంచిది, మంచి ఆలోచన. ఏ తల్లిదండ్రులు ఇంత మీకు సక్సెస్ ఇచ్చాడు కదా, మీరు వాళ్ళని చూసుకోండి. నేను పడ్డ కష్టం నా కొడుకు పడకూడదు. అది ఆ పిల్లల్ని ప్రయోజకులు చేస్తే మా కొడుకు వాళ్ళు హాయిగా ఉంటారు, వాళ్ళు సెటిల్ అయిపోతారు. మా ఆయన తేవాలా, మా ఆయన ఇయ్యాలి. ఇది ఈ రోజున ఆడపిల్లలు చూస్తున్నారు కదండి, హైదరాబాద్ ఎక్కడ చూసినా డైనమిక్ గా ఉన్నారు ఆడవాళ్ళు. మరి ప్రతి రంగంలో కూడా మగాళ్ళ కంటే వాళ్ళే ఫాస్ట్ ఉన్నారు. అవునవును, అవునండి. అట్లా చెయ్యాలని కోరిక. అలాగే మీ ఛానల్ ద్వారా మరొక మనం ఏంటంటే, ఈ రఘుకుల తిలక రారా అనేటువంటి పాటను ఆదరిస్తున్నటువంటి యావత్ ప్రపంచ ప్రేక్షకులకి అందరికీ కూడా నా శిరస్సు వంచి వారందరికి కూడా ధన్యవాదాలు. వారందరూ ఇలా చూడబట్టి, అలాగే సోషల్ మీడియా వాళ్ళకు కూడా వీళ్ళందరూ ఇట్లా పబ్లిసిటీ చేయబట్టే ఇంత ఫేమ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. వారికి కూడా నా ధన్యవాదాలండి. తప్పకుండా సార్, మా ఛానల్ తరఫున మా ప్రేక్షకులందరికీ వాళ్ళ అభినందనలు మీకుంటాయి, వాళ్ళ ఆశీస్సులు మీకుంటాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.